Nava Chaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Nava Chaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604 37152 and 74161 43373. నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి మదనపల్లెకు చేరుకున్న ఈవీఎంలు వాటిని పరిశీలించి స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన ఆర్టీఓ. మద్యపాన నిషేధ నినాదంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ ఊసే ఎత్తకపోగా నాణ్యత లేని మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా మండిపాటు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి పాలకులను ఇంటికి సాగనంపాలని పిలుపు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ పార్లమెంటు సెగ్మెంట్లకు ఈవీఎంలు మదనపల్లికి చేరుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి అసెంబ్లీకి సంబంధించి ఈవీఎంలు, శనివారం సాయంత్రం పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎంలు భారీ భద్రత నడుమ జెడ్పీ ఉన్నత పాఠశాలకు చేరుకున్నాయి. ఆర్డీఓ హరిప్రసాద్ పర్యవేక్షణలో వీటిని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. మొత్తం జిల్లా అంతా గౌడంలో పడేసింటారు. ఇప్పుడు ఈరోజు ర్యాండమైజ్ చేసింది అడిగితే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ మీరు అటు సైడ్ పోండి సార్. ఓకే సార్. ఏం కాదు లేట పదా లేట్ ఎక్కడ లేట ఏ ప్రతి రౌండ్ ది బాబు ఇది ఖాళీ వచ్చిందండి మన దగ్గర అంటే మన చేద్దాం చెప్పడు అంటే దేవుడు మన బాగా ఉన్నారు కరెక్ట్ అయిందేదన్నా సార్ ఆర్టీఓ సార్ ఫోటో తీసి వాట్సాప్ మీరంతా కొంచెం సైడ్ రండి అబ్బా.
एक बार चालू करो सर పార్లమెంటుకు అసెంబ్లీకి సాధారణ ఎన్నికల సందర్భంగా ఈ ఈవీఎంస్ అన్నీ కూడా ఫస్ట్ ర్యాండమైజేషన్ అని చేస్తాము. అంటే జిల్లా కలెక్టర్ వారి ఆధీనంలో అక్కడ గోడౌన్లో ఉండే ఈవీఎంస్ను మనకు ర్యాండమైజేషన్ ద్వారా వివిధ అసెంబ్లీలకు కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ పంపిస్తారు. అంటే అసెంబ్లీ సెగ్మెంట్ మరియు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వాటికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఆదేశం ప్రకారం ఈరోజు అంటే 12వ తేదీ ఉదయం 9 గంటలకు ర్యాండమైజేషన్ స్టార్ట్ అయింది. దాంట్లో మన మదనపల్లి మంచిస్పూర్ నియోజకవర్గానికి కొన్ని ఈవీఎంస్ కేటాయించబడ్డాయి. ఒక దాంట్లో మనం 10 బియ్యులు అంటే బ్యాలెట్ యూనిట్స్, తర్వాత కంట్రోల్ యూనిట్స్ వచ్చేసి ఒక చిన్న బాక్స్లో 10 ఉంటాయి. ఇట్లా 32 బాక్సులు అసెంబ్లీకి సంబంధించి సిడ్యూలు అంటే కంట్రోల్ యూనిట్స్, 32 బాక్సులు బ్యాలెట్ యూనిట్స్ ఈ ఒక వెహికల్లో వాటితో పాటు వీవీప్యాట్స్ కూడా ఇవన్నీ కలిపి ఒక ఆర్టీసీ కంటైనర్లో పోలీస్ సమక్షంలో వాటిని సీల్ చేసి అక్కడి నుంచి రాయచోటి నుంచి మదనపల్లికు తరలించడం జరిగింది. విత్ పోలీసు ఎస్కార్ట్ ఫాలో అవుతుంది. తహసీల్దార్ కూడా దాన్ని ఫాలో అవుతున్నారు, అలాగే పోలీసు వాళ్ళు కూడా అది ఫాలో అయ్యి వస్తున్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వీటిని టెంపరీ స్ట్రాంగ్ రూమ్లో పెట్టడం జరుగుతుంది. టెంపరీ స్ట్రాంగ్ రూమ్ కూడా అన్నీ మేము సీసీ కెమెరాలు ఏర్పాటు చేసాము. అలాగే సెక్యూరిటీ కూడా 24 అవర్స్ సెక్యూరిటీ ఆర్మర్ ఫోర్స్తో ఉంటుంది. అది కూడా రెడీగా వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు 2-3 నిమిషాలు వచ్చేస్తుంది, 10 మినిట్స్ లోపలనే వచ్చేస్తుంది. దగ్గరలో రాగానే దాన్ని సీల్ చేసాము. ఈ రాజకీయ నాయకులు కూడా అందరినీ కూడా ఆహ్వానించాము. సో దాన్ని ఆ సీల్ డీజీటీ ఉండే సీల్ ఓపెన్ చేసేసి దాన్ని మొత్తం అంతా ఖాళీ చేసేసి ఇప్పుడు అసెంబ్లీకి వస్తున్నాయి కాబట్టి అసెంబ్లీలో టెంపరీ స్ట్రాంగ్లో బాక్స్ కానీ అట్లా పెట్టడం జరుగుతుంది. తర్వాత సెకండ్ ర్యాండమైజేషన్లో ఇప్పుడు మన నియోజకవర్గానికి కేటాయించబడిన ఈ పియూలు సియూలు అంటే ఈవీఎంస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ పోలింగ్ స్టేషన్ వాటిగా తయారు చేయడం జరుగుతుంది ఆ ర్యాండమైజేషన్లో. తర్వాత మళ్ళీ కమిషన్ చేస్తాం, క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారని ఫిల్ చేసుకొని అంతవరకు వీటిని భద్రంగా సేఫ్ కస్టడీలో పెడతాము. ఇది కూడా పెట్టిన తర్వాత పొలిటికల్ పార్టీస్తో కూడా మేము వాళ్ళకు కూడా చూపించేసి దీన్ని కూడా డబల్ లాక్ ఆ స్ట్రాంగ్ రూమ్ కూడా డబల్ లాక్ చేసి ఒకే ఏఆర్ఓ దగ్గర ఒకటి మా దగ్గర నా దగ్గర ఆర్ఓ దగ్గర ఉంటుంది. దాన్ని కూడా సీల్ చేసేసి ఈ పొలిటికల్ పార్టీల సమక్షంలో భద్రంగా దాచుతాము. ఇట్లా లాక్ బుక్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా మేము అవసరమైతే ఓపెన్ చేసి కూడా పొలిటికల్ పార్టీస్తో ఖచ్చితంగా వాళ్ళని తీసుకొని అత్యంత అవసరం ఉంటే తప్ప నెక్స్ట్ సెకండ్ ర్యాండమైజేషన్ వరకు వాటిని ఓపెన్ చేయడం జరుగుతుంది. మద్యపాన నిషేధ నినాదంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ ఊసై ఎత్తకపోగా నాణ్యత లేని మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా విమర్శించారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆయన నివాసం వద్ద విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత లేని మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ వైసీపీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో గద్దెదించాలని పిలుపునిచ్చారు. అయిపోయిందా? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన అన్న జగన్న ఈ సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాత దాదాపు ఈయన తెచ్చిన
నాసిరకం మద్యం వల్ల ఈ రాష్ట్రంలో 30,000 మంది కిడ్నీలు ఫెయిల్ అయ్యి లివర్లు ఫెయిల్ అయ్యి చనిపోవడం జరిగింది. అనారోగ్యంతో, కిడ్నీ ప్రాబ్లంతో, లివర్ ప్రాబ్లంతో చెప్పుకోలేని కష్టాలు పడుతున్నారు. ఈ మద్యం పరిస్థితి ఏ విధంగా ఉందంటే, మద్యం కాదది పూర్తిగా యాసిడ్. ఆ యాసిడ్ వల్ల మీకు గుర్తుందో లేదో మదనపల్లి వాసులకు ఇక్కడ మొన్న బార్లపల్లి దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రభుత్వ మర్డర్ అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రభుత్వం డబ్బు తీసుకొని ఇస్తున్న మద్యము ఒక క్వాలిటీ లేకుండా ఉన్నందువలన, బయట పక్క రాష్ట్రానికి పోయి తాగిన దానివలన ఆన్ ద వే జరిగిన ఈ యాక్సిడెంట్కి ప్రభుత్వం కారణం. ఈ లిక్కర్ షాప్స్ ఉన్నాయి. ఈ లిక్కర్ షాప్స్లో ఫోన్పేలో డబ్బులు తీసుకోరు, పేటిఎంలో డబ్బు తీసుకోరు, ట్రాన్స్ఫర్ చేస్తే డబ్బు తీసుకోరు, ఓన్లీ క్యాష్ అంట. ఈ క్యాష్ మర్మం ఏమి? ఈ డబ్బు ఎవరికి పోతా ఉంది? ఇంతకు ఇది ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో? వీళ్ళు ప్రజల కోసం ఈ ప్రభుత్వం ఉందా, లేదా ప్రజల ప్రాణాలు తీసేదానికి ప్రభుత్వం ఉందా? ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? సంపూర్ణ మద్యపానం నిషేధం ఇచ్చిన జగనన్న మాట ఏమైంది? మద్యం షాపులో పోతే బిల్లు ఇవ్వరు, ఫోన్పేలో డబ్బు తీసుకోరు, దీంట్లో పేటిఎంలో డబ్బు తీసుకోరు. రేటు చూస్తే మంచిది క్వాలిటీ సరుకు కర్ణాటకలో దొరుకుతుంది, దానికన్నా ఆంధ్ర డబుల్. మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ నా విన్నపం, ఇప్పుడైనా కళ్ళు తెరవండి. అబద్ధాలు వాగ్దానాలు చేసి మోసం చేసే మనుషులు మనకు ముఖ్యమంత్రులు కానీ అటువంటి పార్టీ కానీ మనకు అవసరమా? దయచేసి ఎక్కడ కూడా కానీ దీనికి మా దగ్గర చోటు లేదని చెప్పి తెలియజేస్తూ, మేము పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఈ మద్యపాన నిషేధం తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలకు 5 సంవత్సరాలు మోసం చేసిన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఖండిస్తూ, తప్పకుండా రేపు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వస్తారు. వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయో అన్ని లెక్కలతో సహా, వడ్డీతో సహా తిరిగి ఇస్తామని చెప్పి తెలియజేస్తూ, దయచేసి ప్రజలు గమనించి ఇప్పుడన్నా కళ్ళు తెరవాలని చెప్పి సవినంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు క్వాలిటీ లిక్కర్ ఇచ్చి ఒక క్వార్టర్ బాటిల్ 50 రూపాయలకి ఇచ్చేవాడు ఆ రోజు. అది క్వాలిటీ. దానిపైన ఎన్నో చెక్కింగ్లు, ఒక వైన్ షాపు ప్రైవేట్కి ఇస్తే పొద్దున్న ఇంకా సాయంత్రం లోపల ఎన్నిసార్లు వచ్చి అధికారులు వచ్చి దాన్ని తనిఖీలు చేసేవాళ్ళు, ఎన్నిసార్లు వచ్చి షాపు యజమాని దబాయించి సతాయించేవాళ్ళు. అట్లున్నది. ఈరోజు అలా కాదు. అక్కడ పోతే ఏమి ఇస్తారో తెలియదు, ఏమి ఇవ్వరో తెలియదు. అలాంటి పరిస్థితులు ఏమి ఇచ్చినా కానీ తాగేసి పరిస్థితుల్లో ఇప్పుడు ఎంతో మంది నాశనం అయిపోతూ ఉన్నారు. ఈ ఒక్కటి చాలు, ఈ ఒక్క మద్యపాన నిషేధం దాని గురించి నిలదీయండి. మీరు ఓట్లు అడిగేకి వస్తే మద్యపాన నిషేధం చేసి మీరు ఓట్లు అడుగు తర్వాత ఏదన్నా ఉంటే మీరు నిలదీయండి. మీరు ఎవరు భయపడాల్సిన అవసరంలా, వాళ్ళు ఎవరు ఏం చేసినా వచ్చే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరినీ ఆదుకునే సిద్ధంగా ఉన్నాడు. ఇదంతా కూడా మనకు ఒక గుణపాఠం. ఒకసారి మనకు కూడా అవగాహన వచ్చింది, చూసాం. ఇట్లాంటి పరిస్థితి కూడా చూసినాము. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు, మనం అందరూ చూసినాం. ఇలాంటి వ్యక్తులు వస్తే ఇంకందరూ వరుసగా ఎవరెవరు ఉన్నారో అందరినీ కూడా వాళ్ళు ఉన్నవాళ్ళు లాక్కొని వాళ్ళ జైలుకి పంపించి ప్రతి ఒక్కరు ఈ నెల రోజులు సంపాదనలు ఆదాయాలు ఎప్పుడు కష్టపడుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం, చెందుతూ ఉంటాం. ఈ నెల రోజులు పార్టీ కోసం కష్టపడండి. కష్టపడి మన రాష్ట్రాన్ని కాపాడండి, న్యాయాన్ని కాపాడి, లా అండ్ ఆర్డర్ కాపాడి ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, అన్న జవహర్ గారు ఎమ్మెల్యేగా కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రజా సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని మేదర వీధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ, వైస్ చైర్మన్లు జింకా వెంకటాచలపతి, నూర్ అజాం, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని సూచించారు. జై జగన్
జెండా టీవీ వాళ్ళు తీసుకున్నారు జగనన్నకున్న స్పందన చూస్తే ప్రజలందరూ కూడా తండోపతండాలుగా మేము ఎప్పుడు ఎలక్షను అని మమ్మల్ని అడుగుతున్నారు. మేం 13వ తేదీ రాబో ఎలక్షన్ లో మీరందరూ కూడా ఒకటి తెలుసుకోవాలి. ప్రజల పక్షాన పేదల పక్షాన నిలబడిన జగనన్నకు ఓటేయండి. జగనన్నకు గెలిపించాలంటే మదనపల్లిలో నిసారన్నకు ఓటేయండి. ఎంపీగా మిథునన్నకు ఓటేసి గెలిపిస్తేనే రాబో కాలంలో మీరందరూ కూడా మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఒక ఓటు హక్కు అనేది మన జీవితానికి అది ముడిపడింది. ఎప్పుడు కూడా మన బాధ్యత నిర్వహించాలంటే మన హక్కును ఉపయోగించుకోవాలి. ఆ హక్కే మనకు ఓటే మన ఆయుధం. మన ఆయుధాన్ని మనము ఉపయోగించుకుంటేనే రేపు మనకు భవిష్యత్తు ఉంటుంది. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే జగనన్న కోటేయాలా, ఇక్కడ నిసారన్నకేయాలా, అలా మిథునన్నకేసి గెలిపించుకొని అఖండ మెజారిటీతో మేమందరం కూడా జగనన్నకు నిసారన్నకు గిఫ్ట్ గా ఇస్తామని చెప్పేసి ప్రజలందరూ చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. మదనపల్లి పట్టణ ప్రజలకందరికీ కూడా మేము ఈ పత్రిక ద్వారా తెలియజేసుకోవడం ఏమంటే మీరందరూ కూడా తప్పకుండా ఒక్కరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకేసి అఖండ మెజార్టీతో గెలిపించండి. ప్రజల పక్షాన మేమందరం మీకు తెలుసు. ఇంతకాలంగా ప్రజల కోసం సేవ చేసిన వాళ్ళు మీకు అందరికీ తెలుసు. ఆ రోజు ఎలా అయితే మీ ఇళ్లకు వచ్చినామో ఈ రోజు మా హక్కుగా మేము వచ్చి అడుగుతున్నాం. మీరందరూ కూడా తప్పకుండా నిసారన్నకు ఓటేసి ఫ్యాన్ గుర్తుపై గెలిపించి మిథునన్నకు 2వ ఓటు మిథునన్నకేసి ఫ్యాన్ గుర్తుపై గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించుకుంటూ జయ హో జగన్. ప్రచారంలో భాగంగా ఈరోజు మదనపల్లి అర్బన్లో 21వ వార్డు సర్పల తిరుపనన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి అతిథులు చేసినట్టు గౌరవనీయులు ఎక్స్ఎమ్మెల్యే రెడ్డి సార్ గారు, మన ఎమ్మెల్యే అభ్యర్థి నిసారన్న వైపు, మన ఏపీ ఎంపీ చైర్పర్సన్ గారు శ్రీమాత ఇంకా చెల్లికన్న గారు, కౌన్సిలర్ వైసీపీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొనడం జరిగింది. ప్రతి ఇంటికి ఈరోజు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఏంటంటే మాకు జగనన్న ఇచ్చిన హక్కుగా ఈరోజు ప్రతి ఇంటికి వెళ్తున్నాం. ఏ ఇంటిని తలుపు తట్టినా మాకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి. మేము లబ్ధి పొందుతున్నాం. మేము జగనన్నకే ఓటు వేసుకుని మళ్ళీ గెలిపించుకుంటాము. మాకు ఇదే విధంగా మంచి పరిపాలన కావాలి, మంచి సంక్షేమ పథకాలు ఇలా అందాలి అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ సంతోషం వేస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి నాయకులు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. ఎందుకంటే ప్రజలకు ఏదైనా మంచి జరుగుతుందంటే అదే కోరుకుంటారు. కాబట్టి ఈరోజు అలాంటి నాయకుడు మన జగనన్న. కాబట్టి రాబోయే ఎలక్షన్స్లో కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నా ప్రతి ఒక్కరు సైనికులుగా పనిచేస్తూ ముందుకు తీసుకుపోతూ మన జగనన్న ప్రభుత్వాన్ని గెలిపించేదానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని, అదేవిధంగా మన మదనపల్లి అభ్యర్థి అయినట్టు నిసారమ్మ గారిని, మన ఎంపీ మిథునన్న గారిని మన జగనన్న అత్యంత మెజార్టీ గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు మున్సిపాలిటీ 21వ వార్డు మిత్రుడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇర్ఫాన్ గారి సత్యమణి గారి వార్డులో గడప గడపకి ఈరోజు జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నిసారన్నకు, అదేవిధంగా రాజంపేట పార్లమెంటు సభ్యుడు యువనాయకుడు మిథునన్నకు
వీరి ఇరువురికి కూడా మేము క్యాన్వాసింగ్ చేస్తున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే పెద్దలు శ్రీ గవర్నరైన డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి గారు, అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నిసార్ అన్న సతీమణి గారు, మరి ఏపీఎండీసీ చైర్మన్ మా సోదరి షమీమ్ అస్లాం గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ అయిన మా సోదరి మరి మనోజ్ రెడ్డమ్మ గారు, మరి అదేవిధంగా ఇతర కౌన్సిలర్లు మైనార్టీ నాయకులు రఫీ గారు, కాజియా గారు, నూరాజం గారు, మరి శేఖర్ గారు, క్రిస్టియన్ మైనార్టీ నాయకులు శేఖర్, అందరూ కూడా ప్రతి ఇంటిలోన ఈరోజు మేము పోయి పాంప్లెట్ ఇచ్చి ఓటు అడుగుతుంటే చిరునవ్వుతో వాళ్ళు మాకు స్వాగతం పలుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 3 సార్లు చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయారు. ఈసారి నమ్మే ప్రసక్తే లేదు. ఎందుకంటే పేద ప్రజలకు మేలు చేసే నాయకుడు, పేదల కోసం పుట్టిన పార్టీ. మరి పేదోడు 5,000 నోట్లకి 3 పూట్ల భోజనం పోవాలంటే అది జగనన్నతోనే సాధ్యం. కాబట్టి ఒక కార్డు కానీ, పెన్షన్ కానీ, ఇల్లు కానీ, అమ్మఒడి కానీ, చేతి కానీ, చేతోడు కానీ, వాహనమిత్ర కానీ, విద్యాదీవెని కానీ, జేవీడి కానీ, వసతివని కానీ, కాంబినేషన్ కానీ, లానేసం కానీ, నేతన్ నేసం కానీ, 0 వడ్డీ కానీ, ఆసరా కానీ, ఇవన్నీ పేదవాడికి కావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలా? ప్రతి ఇంటికి నియోజకవర్గం కావాలంటే నిస్సారన్న ఎమ్మెల్యే కావాలా? ఇవన్నీ సెంట్రల్లో రావాలంటే మిథునన్న ఎంపీ కావాలని ప్రజలందరూ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. మా 21వ వార్డు నందు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాన్వాస్కు ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి గారికి, గౌరవనీయులు మా నిసారన్న వారి భార్య తస్లీం గారికి, మా మున్సిపల్ చైర్మన్ మనుజా కిరణ్ రెడ్డి గారికి, మా యొక్క ఏపీఎండీసీ చైర్మన్ షమీమ్ అస్లాం గారికి, మా అన్న జింకా చలపతన్న గారికి, మా సలీం వాళ్ళ మిస్సెస్ గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి కౌన్సిలర్లకు, కార్యకర్తలకు, నాయకులకు పేరు పేరున నమస్కరిస్తూ, ఈ దినము మా వార్డు నందు మా వార్డు ప్రజలు మొత్తం మాకు సహకరించి మా నాయకులకు కూడా మర్యాద నిలిపినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించారని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ వసుంధరాదేవి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ద్వితీయ సంవత్సర ఇంటర్ ఫలితాల్లో బైపీసీ నందు 1000 మార్కులకు గాను నందిని అనే విద్యార్థినికి 954 మార్కులు, ఎంపీసీ నందు స్వప్న అనే విద్యార్థినికి 973 మార్కులు వచ్చాయన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం మదనపల్లి స్కూల్లో వర్క్ చేస్తున్న ప్రిన్సిపల్గా ఈ 2023-24 అకాడమిక్ ఇయర్లో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో సెకండ్ ఇయర్లో 100% రిజల్ట్తో విజయాలను సాధించారు. అలాగే ఫస్ట్ ఇయర్ అమ్మాయిలు 98.5తో విజయం సాధించారు. వీటిల్లో నందిని అనే అమ్మాయి, స్వప్న అనే అమ్మాయి బైపీసీ స్ట్రీమ్లో 973 మార్కులు, నెక్స్ట్ ఎంపీసీ స్ట్రీమ్లో 954 మార్కులతో విజయం సాధించేసి మదనపల్లిలోనే రికార్డు బ్రేక్ చేశారు. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి వనజ అలాగే కీర్తి వీళ్ళిద్దరూ ఎంపీసీ బైపీసీ స్ట్రీమ్లో మంచి మార్కులు సాధించడం జరిగింది. సో ప్రైవేట్ పాఠశాలలకి, ప్రైవేట్ కాలేజెస్కి ధీటుగా మెరుగైన ఫలితాలను సాధించి మేము ఈ విజయాలను ఉపాధ్యాయులకి, పేరెంట్స్కి ఇవన్నీ అంకితం చేయడం జరుగుతుంది. వీటిల్లో ఉపాధ్యాయులు, పేరెంట్స్ చాలా కోఆపరేట్ చేయడం వల్ల మేము ఈ మంచి ఫలితాలను సాధించాము. కాబట్టి మీ పిల్లలందరినీ కూడా ప్రైవేట్ పాఠశాలలో, ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ చేయకుండా మదనపల్లి గురుకుల పాఠశాలలో జాయిన్ చేస్తే మరింత మెరుగైన రిజల్ట్ని మేము తీసుకొస్తామని హామీ ఇస్తూ మీకు అందరికీ ఈ సందేశాన్ని చూపిస్తున్నాను. ఇక్కడ రెగ్యులర్ కోర్సులతో పాటు వొకేషనల్ కోర్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఐటీ ఫ్యాకల్టీ ఉన్నారు, అపరల్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో వీటిని వృత్తి విద్యా కోర్సులని నేర్చుకోవటం వల్ల పిల్లలు వాళ్ళు సొంతంగా లైఫ్ని లీడ్ చేసే ఫెసిలిటీస్ కానీ, స్కిల్స్ కానీ డెవలప్ చేసుకోవచ్చు. సో ఇలాంటి సదుపాయాలన్నీ ఉన్నాయి. ఈ గురుకుల పాఠశాలకి అడ్మిషన్లు తీసుకోవాల్సిందిగా కోరడం. స్టూడెంట్స్ ఇంత మంచి ఫలితాలను సాధించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉంది. చక్కటి ఇయర్ ప్లాన్ని రచించుకొని వాటికి తగ్గట్టుగా తొందరగా సిలబస్ని ఫినిష్ చేయడము,
దానికి తోడుగా ప్రతి చాప్టర్ అయిపోయిన తర్వాత మైక్రో టెస్టులు కండక్ట్ చేయడం అనేది పిల్లలకి ఎంతో ఉపయోగకరంగా ఉంది. నెక్స్ట్ పిల్లలని మధ్య మధ్యలో విరామాలు బ్రేక్ ఇస్తూ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ కల్చరల్ యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తూ మూవీస్ని ఇలాంటివన్నీ కూడా ఎంతసేపు చదవకటే కాకుండా కొంచెం రిలాక్సేషన్ కోసం రిలీఫ్ అవ్వడం కోసం మూవీస్ ఇవన్నీ ప్లే చేయడం అనేది వీళ్ళకు చక్కటి ఫలితాలకు దోహదం చేసిందనేది చెప్పచ్చు. ఇంకా గుడ్ ఫుడ్ అంటే హెల్తీ ఫుడ్ని ప్రొవైడ్ చేయటము, మంచి సదుపాయాలు కలగజేయడము, రీడింగ్ రైటింగ్ పైన ఎక్కువ ప్రాక్టీస్ ఇప్పించడం అనేది ఎక్కువ దోహదపడిందనే చెప్పచ్చు. బలిజ కులస్తుల ఆర్థిక సామాజిక రాజకీయ అభివృద్ధి కోసం బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని బలిజ సంఘ నాయకులు రామాంజనేయులు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు టౌన్ బ్యాంక్ రామ్మూర్తి, ఆకుల కృష్ణమూర్తి, ఆంజనేయ ప్రసాద్, హరిప్రసాద్, నాగరాజు, పసుపులైటి మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో నియోజకవర్గంలో అత్యధిక జనాభా ఉన్న బలిజ కులస్తులు కేవలం ఓటర్లుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బలిజలు ఐక్యంగా ఉండి రాజకీయ, ఆర్థిక, సామాజికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. కావున నియోజకవర్గంలోని బలిజ కులస్తులు ఈ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 9:30 మదనపల్లి పట్టణంలోని సిఎస్ఐ జేసీఎం ఫంక్షన్ హాల్ నందు నిర్వహించే బలిజల ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. మదనపల్లి నియోజకవర్గ బలిజ కులస్తులందరికీ రేపు మన బలిజల ఆత్మీయ సమావేశము మిషన్ కాంపౌండ్ దగ్గర ఉన్నటువంటి సిఎస్ఐ కళ్యాణ్ ఫంక్షన్ హాల్ నందు, వాళ్ళ కమ్యూనిటీ హాల్ నందు రేపు ఉదయం 10 గంటలకు మన బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశం జరుగుతూ నిర్ణయించుకున్నాం. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ప్రస్తుత పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మరియు మాజీ శాసనసభ్యులు ప్రస్తుత మదనపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ షాజహాన్ బాషా గారు ఈ ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ఈ సమావేశానికి మన బలిజ కులస్తులందరూ సమావేశమై మన అభ్యున్నతి కొరకు, మనకు కావాల్సినటువంటి వసతుల కొరకు తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థులకు మనం సపోర్ట్ చేస్తూ ఈ సమావేశంలో మనకు కావాల్సినటువంటి సాధక బాధకాలు ఎవరి మాట్లాడుకొని వారి ద్వారా మదనపల్లి నియోజకవర్గానికి కావాల్సినటువంటి వసతులు మరియు మనకు కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు మరి మన అభివృద్ధికి ఏమేమి అవసరమవుతాయో మనం చర్చించుకొని వారి ద్వారా మరి రాబోయేటువంటి ఉమ్మడి ప్రభుత్వం ద్వారా మనం కావాల్సినటువంటి నియోజకవర్గానికి కావాల్సినటువంటి అన్ని వసతులను మనం సమకూర్చుకునేందుకు అవకాశం ఉంది. ఈ సమావేశానికి మన బలిజ కులస్తులు అందరూ అత్యధికంగా కుటుంబ సమేతంగా అందరూ వచ్చేసి యువకులు విజయవంతం చేసి మన ఐక్యతను ఈ సమావేశం ద్వారా చాటుకొని మన బలము వాళ్ళకు నిరూపించుకునేదానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి అందరూ సమావేశానికి చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రస్తుతము 2024 సంవత్సరంలో ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతిసారి ఈ బలిజ కులస్తులు ఎవరి దారిలో వాళ్ళు పోయేసి తమ ఇష్టం వచ్చినట్లు పోతున్నారు. కానీ ఇన్ని రోజులు జరిగింది ఇప్పుడైనా అందరం కలిసి ఒక చోట కూర్చొని ఒక దారిలో పోదాము అని చెప్పేసి పెద్దలు కొందరు డిసైడ్ చేసినారు. దానికోసం అందరినీ ఈరోజు మిషన్ కాంపౌండ్ దగ్గర క్రిస్టియన్స్ ఫంక్షన్ హాల్కు రమ్మని రేపు చెప్పినాము. అందరూ వీళ్ళందరూ అన్ని పార్టీలకు సంబంధం పెట్టిన అందరూ బలిజలందరూ వస్తున్నారు. అక్కడ కూర్చొని ఎవరెవరి సమస్యలు ఏమున్నాయి అని పెద్దలు వచ్చే వాళ్ళ దగ్గర మా సమస్యలన్నీ చెప్పుకొని వారు చెప్పేది చెప్తాం. మా సమస్యలు ఇవి ఉన్నాయి, మీరు పదవిలోకి వచ్చిన తర్వాత మా సమస్యలన్నీ తీరుస్తారా, మా డిమాండ్స్ ఉన్నాయి అని చెప్పి వారి దగ్గర మాట తీసుకొని మేమందరము మాకు వచ్చిన వాళ్ళ సలహాలు కూడా తీసుకొని మీటింగ్కి వచ్చిన వాళ్ళు కూడా మా వాళ్ళందరూ సలహాలు కొందరు వాళ్ళ సలహాలు చెప్తారు. వాళ్ళ సలహాలు వాళ్ళ సజెషన్స్ అన్నీ తీసుకొని ఒక నిర్ణయం అయితే తీసుకోవాలని ఈ సమావేశము ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి నియోజకవర్గంలోనే అత్యధిక కులస్తులైన బలిజ కులస్తులు అందరూ ఎన్ని పనులున్నా ఎటువంటి పరిస్థితుల్లో మీ పనులన్నీ పక్కన పెట్టేసి
రేపు జరగబోయే సమావేశానికి వచ్చి సమావేశంలో పాల్గొని మీ అమూల్యమైన సలహాలను అందరికీ పెద్దలకు అందరికీ చెప్పి ఇక్కడ ఏర్పాటు చేయబడిన భోజనాలు భోంచేసుకొని క్షేమంగా మీరు మీ ఊళ్ళకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. 14వ తేదీ అంటే రేపు ఆదివారము ఒక మంచి కార్యక్రమం పైన మన బలిజ కులస్తుల పెద్దలు గౌరవస్తులు అందరూ ఇక్కడికి చేరిన వారందరూ ఒక నిర్ణయం చేయడము, బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన బలిజ కులస్తులందరూ ఏకతాటిపైకి రేపు ఉదయం మిషన్ కాంపౌండ్కు అనుబంధంగా ఉన్న శ్రీ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నందు సభ జరుగుతుంది. ఈ సభకు ప్రతి ఒక్క బలిజ కులస్తులు కులస్తురాలు కుటుంబ సమేతంగా వస్తారని చెప్పి రావాలని చెప్పి మేము ప్రతి గ్రామాలు కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు తిరిగి అందరికీ కూడా తెలియజేయడం అయినది. కాబట్టి రేపు అత్యధికంగా ఈ బలిజ కులస్తుల యొక్క ఆత్మీయ కలయిక ఎంతో గొప్పగా జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాము. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచన మేరకు ఉమ్మడి అభ్యర్థి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కలయికలో వచ్చిన ఒక ఉమ్మడి అభ్యర్థులు ఏదైతే ఏముంది శ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా కూడా వస్తున్నారు. అలాగే మాజీ శాసనసభ్యులు ఈరోజు ప్రస్తుత శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి షాజహాన్ బాషా గారు కూడా అభ్యర్థిగా వచ్చారు. మాకున్న మన కులస్తులకు మన కులస్తురాలకు మన బిడ్డలకు ఏవైతే సాధక బాధలు ఉన్నాయో వాటిపైన పెద్దలంతా సమాలోచన చేసి సూచనప్రాయంగా వాళ్ళు చెప్పగలుగుతారు. అవన్నింటినీ మనం పరిగణలోకి తీసుకొని ఇది ఒక స్థాయిలో మనము అన్నింటినీ ముందరకు తీసుకొని పోయేకి అవకాశం ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సభా వేదిక నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఆదివారం నాడు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్లో జరగబో బలిజుల ఆత్మీయ సమావేశానికి రాబో బలిజ కులస్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. సోదరులారా, పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడించడానికి ఇక్కడున్న వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మనకందరికీ తెలుసు. ఆయన అక్కడ 100 కోట్లు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ని ఓడించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. సోదరులారా, ఇక్కడున్న బలిజ సోదరులు ప్రతి ఒక్కరూ దాన్ని గమనించి ఎవరైతే మన పవన్ కళ్యాణ్ను ఓడిస్తాము అని చెప్పి మనసులో వాళ్ళు అనుకున్నారో వాళ్ళని ఇక్కడ మనం ఓడించి మన కిరణ్ కుమార్ రెడ్డి గారి ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ రేపు జరగబో బలిజుల ఆత్మీయ సమావేశానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఒక పండుగ వాతావరణం కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి మద్దతుగా ఈ నెల 14న బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆ సంఘ నియోజకవర్గ నాయకులు శ్రీరామ రామాంజనేయులు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ బలిజ కులస్తులు జనాభా పరంగా అధిక సంఖ్యలో ఉన్న ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిపోయారని పేర్కొన్నారు. ఇక ముందు మన కులస్తులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపిన కూటమికి బలిజలు మద్దతు ఇవ్వాలని కోరారు. మన కుల అభివృద్ధి కోసం ఈ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 9:30 మదనపల్లి పట్టణంలోని జేసీఎం ఫంక్షన్ హాల్ నందు నియోజకవర్గ బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. ఈ సమావేశానికి టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా వస్తారని, కావున ప్రతి ఒక్క బలిజ కుటుంబ సభ్యుడు కుటుంబంతో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. జేఏసీగా గత 10 సంవత్సరాల నుంచి పనిచేయడం, ఆంధ్ర రాష్ట్ర కాపు సంఘం అధ్యక్షుడిగా 20 సంవత్సరాలు పనిచేసి తురికి మీటింగ్కి వీళ్ళంతా కూడా ఆ రోజు రావడం, ఇక్కడ 4-5 మీటింగ్లు కూడా మేము పెట్టడం, ఆ మీటింగ్కి అధ్యక్షుడిగా నేను పనిచేయడం 10 సంవత్సరాలు అందరూ కూడా కోఆపరేట్ చేసి సుమారు 10 లక్షల మంది వచ్చిన సందర్భాలు మేము అప్పుడు మదనపల్లి కానీ, పొంగనూరు కానీ, చిత్తూరు కానీ ఈ అన్ని ప్రాంతాల నుంచి ఎక్కడ పాల సంవత్సరం నుంచి కూడా వచ్చారు తునికి. ఆ సందర్భంలో కాపు తెలగ బలిజ కార్పొరేషన్ అప్పుడున్న ప్రభుత్వం మీద పోరాడి కాపులకు సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తామన్న చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఆ రోజు తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా విదేశ విద్య, పేద బలిజల్ని విద్యార్థుల్ని విమానం ఎక్కించి ఢిల్లీకి పంపించిన ఘనత కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా బలిజ సోదరులకు అందరూ కూడా
బలిజీ భవనాలు, కాపు భవనాలు, తెలగ భవనాలు, ఒంటరి భవనాలు కూడా కట్టించి 175 నియోజకవర్గాల్లోని కాపుల పట్ల అభివృద్ధి చేసింది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. సామాజిక శ్రద్ధతోటి ఓటుకు ఓటేసి బలిజీలందరూ కూడా ఎక్కడ ఉన్నా ఏ నియోజకవర్గంలో ఉన్నా మరి కూటాన్ని నెగ్గించాలని అందరినీ పేరు పేరుగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మొదలు బలిజీ ప్రజలందరికీ కూడా ఆ పత్రికా విలేకరులకి ఈరోజు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం తనకున్నటువంటి సీట్లను కూడా తగ్గించుకొని భారతీయ జనతా పార్టీని, తెలుగుదేశం పార్టీని, జనసేనను కూటమిగా ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఈ దేశంలో అత్యంత వెనకబడినటువంటి బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కూడా అభివృద్ధి వైపు పరిగణిస్తుంటే ఇక్కడ ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇలా ఎన్ని రకాలుగా ధరల మాఫియా ఏ విధంగా ఎత్తుకున్నా కూడా దోచుకోవడం, దాచుకోవడం, పెంచుకోవడం, జనాల్ని పీడించడం, ఇటువంటి దుర్మార్గ పరిపాలనని అంతం చేయడం కోసం ఒక ఉద్దేశంతో ఏర్పడినటువంటి ఈ కూటమిని బలపరచడానికి రాష్ట్రమంతా కూడా పర్యటిస్తున్నటువంటి కాపు జేఏసీ వివిధ రకాల పేర్లతో పిలువబడుతున్నటువంటి బలిజీలందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో జగన్ కేంద్ర ప్రభుత్వం నిధులిస్తున్నా కూడా జగనన్న బీమా, జగనన్న ధీమా, జగనన్న తోడు, జగనన్న గోరుముద్దలు ఇవన్నీ పెట్టుకుంటున్నాడు. ఇవేవి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నావు కాదు. మీరు పంచాయతీలకు వెళ్ళండి, పంచాయతీల్లో ఇస్తున్నటువంటి రోడ్లు కానివ్వండి, లైట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే. ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందనే దానికి ఓపెన్గా చర్చించడానికి ఈరోజు జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ సిద్ధంగా ఉన్నాయి. ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అలాగే మాకు అత్యంత అదృష్టవంతంగా రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి ఒక మాజీ ముఖ్యమంత్రి, మచ్చలేని నాయకుడు, అభివృద్ధి ప్రధాని అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపైన, అలాగే పార్లమెంట్ అభ్యర్థికి కమల గుర్తుపైన సపోర్ట్ చేసే విధంగా ఈరోజు కాపు జేఏసీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాబోయే రోజుల్లో మదనపల్లి, రాజంపేట పార్లమెంట్ మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ఆశిస్తూ జై హింద్, జై భారత్ మాత. రాబోయే ఎలక్షన్లలో మన కులస్తులందరూ ఉమ్మడి అభ్యర్థులైనటువంటి ఇక్కడ మదనపల్లిలో షాజహాన్ బాషా గారికి, మరియు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి మన కులస్తులందరూ కలిపి తెలుగుదేశం సైకిల్ గుర్తుకు, బీజేపీ కమలం గుర్తుపైన మనం ఓట్లేసి మనం ఈ ఇద్దరిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఇన్ని రోజులు మనం ఎక్కడెక్కడో ఏదో విధంగా అడ్జస్ట్ అయితే పోతూ వచ్చినాం. కానీ మనకు ఇప్పుడు ఈ సంవత్సరం జరగబోయే ఎన్నికలు చాలా కీలకమైనటువంటి. మనం రాబోయే కాలంలో మన అభివృద్ధికి దోహదపడేటువంటి ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని మనం ఏర్పరచుకోవాల్సిన బాధ్యత, మన కులానికి మనం అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీనివల్ల జరగబోయే ఎన్నికలలో రాష్ట్రంలో ఉన్నటువంటి బలిజ, కాపు, తెగల, ఒంటరి అన్ని వర్గాల వారు కూడా మేము ఉమ్మడి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి బలిజలందరూ కూడా ఈ సైకిల్ గుర్తు ఎక్కడెక్కడ వాళ్ళకు కేటాయించింది ఆ గుర్తులపైన ఓట్లు వేసి మన ప్రభుత్వాన్ని ఏర్పరచుకునేదానికి ఈసారి ఎటువంటి అవకాశం లేకుండా, వేరే ప్రభుత్వానికి అవకాశం లేకుండా, వైసీపీని ఎటువంటి పరిస్థితుల్లో కూడా రానికుండా మనం ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం మనం పాటుపడాలని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి మదనపల్లెకు చేరుకున్న ఈవీఎంలు, వాటిని పరిశీలించి స్ట్రాంగ్ రూముల్లో భద్రపరుచిన ఆర్టీఓ. మద్యపాన నిషేధ నినాదంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ ఊసే ఎత్తకపోగా నాణ్యత లేని మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా మండిపాటు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి పాలకులను ఇంటికి సాగనంపాలని పిలుపు. ఇవి ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.